తో బాసర దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద పెరగడంతో బాసర పట్టణం జల దిగ్బంధమైంది. సరస్వతి ఆలయం వరకు ప్రధాన రహదారి జలమయమైంది. వ్యాస మహర్షి గుడి, ఆలయ ఆవరణలోని టీటీడీ గృహాల వరకు వరద చేరుకుంది. ఆలయం వద్ద దుకాణాలు, ప్రైవేటు లాడ్జులు, సత్రాలు, పుష్కర ఘాట్ నుండి అమ్మవారి ఆలయానికి వెళ్లే దారి మొత్తం కూడా నీటి మునిగిపోయింది. గోదావరిపై వంతెనను తాకుతూ వరద ప్రవహిస్తుండటంతో గంగానది, సురేశ్వర శివాలయం, అక్షర కాలనీ, ఎస్బీఐ యూనియన్ బ్యాంక్, వైశ్య సత్రం వరకు బ్యాంక్ వాటర్ చేరుకుంది. ఈ క్రమంలో వరదలో చిక్కుకున్న వారిని జిల్లా ఎస్పీతో కలిసి ఎస్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. ఇప్పుడు నేను చిన్న అప్పటి నుంచి అయితే ఈ గోదావరి ఎప్పుడు చూడలేదు సార్. ఇప్పుడు అన్ని మహారాష్ట్ర నుంచి మనము నిజాం సాగర్ నుంచి అన్ని వాటర్ ఫస్ట్ టైం సార్ నా జీవితంలో ఇది. నేను 5 సంవత్సరాల నుంచి ఇలా డ్యూటీ చేస్తున్నాను సార్. కానీ ఇంత గోదావరి ఎక్కడగా ఇప్పుడు రాలేదు సార్. ఇప్పుడు మనం బాసర్ టెంపుల్ వరకు మన గోదావరి పోయింది సార్. బాసర్ మొత్తం మునిగింది, దుకాణం మొత్తం లోపల పాడైపోయింది సార్. మొత్తం రైల్వే ఏరియా నుంచి మొత్తం ఊళ్ళో కూడా మొత్తం వాటర్ పోయింది సార్. ఇది ఎప్పుడు నేను చూడలేదు ఇట్లా. ఇంకా పెరిగితే ఉన్నది గోదావరి, కానీ తక్కువ అవుతలేదు సార్. దాని గురించి చాలా పట్టుకు మేము నిర్మల్ ఎస్పీ సార్ మేడం ఇప్పుడు మాకు అన్ని ఫోర్స్లకు పంపి పబ్లిక్లోకి సేవ చేస్తున్నాం సార్. ఇప్పుడు గోదావరి మనకు ఇంకా ఉధృతంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నది సార్. దాని గురించి సార్ ఇప్పుడు నేను చిన్న అప్పటి నుంచి అయితే ఈ గోదావరి ఎప్పుడు చూడలేదు సార్. ఇప్పుడు అన్ని మహారాష్ట్ర నుంచి మనము నిజాం సాగర్ నుంచి అన్ని వాటర్ ఫస్ట్ టైం సార్ నా జీవితంలో ఇది. నేను 5 సంవత్సరాల నుంచి ఇలా డ్యూటీ చేస్తున్నాను సార్. కానీ ఇంత గోదావరి ఎక్కడగా ఇప్పుడు రాలేదు సార్. ఇప్పుడు మనం బాసర్ టెంపుల్ వరకు మన గోదావరి పోయింది సార్. బాసర్ మొత్తం మునిగింది, దుకాణం మొత్తం లోపల పాడైపోయింది సార్. మొత్తం రైల్వే ఏరియా నుంచి మొత్తం ఊళ్ళో కూడా మొత్తం వాటర్ పోయింది సార్. ఇది ఎప్పుడు నేను చూడలేదు ఇట్లా. ఇంకా పెరిగితే ఉన్నది గోదావరి, కానీ తక్కువ అవుతలేదు సార్.